ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కడుపు నిండా తినగలిగేటువంటి దోశల్ని చూపించబోతున్నానండి. అయితే ఈ దోశల్లో బియ్యం అన్నది అస్సలు యూజ్ చేయమన్నమాట. అంతేకాదు మనం నార్మల్గా వేసుకునేటువంటి దోశల కన్నా మంచి టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అన్నటువంటి విషయాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1 కప్ మినప్పప్పును తీసుకుంటున్నానండి. తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకున్నానమాట. ఇక్కడ మెంతులు అన్నది పూర్తిగా ఆప్షనల్. ఇలా తీసుకున్నటువంటి మినప్పప్పు మెంతుల్ని శుభ్రంగా మంచినీళ్ళతో 2 సార్లు కడుక్కోవాలి. తర్వాత వేరొక బౌల్ తీసుకొని దీనిలోకి 2 కప్పుల గోధుమ రవ్వను వేసుకొని దీన్ని కూడా మంచినీళ్ళతో శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్నటువంటి మినప్పప్పు గోధుమ రవ్వలోకి ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని కనీసం 4 నుండి 5 గంటలు నానబెట్టుకోవాలన్నమాట. ఇలాగా ఇక్కడ పప్పు గోధుమ రవ్వ అన్నది ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే మన నార్మల్ దోశ వేసుకున్నప్పుడు ఎంత టేస్టీగా ఉంటాయో దానికి మించినటువంటి టేస్ట్ అన్నది వస్తుందండి. నేనైతే ఇక్కడ 5 గంటలు నానబెట్టుకున్నాను. 5 గంటలు అయిన తర్వాత మళ్ళీ మినప్పప్పు గోధుమ రవ్వని ఒక్కసారి శుభ్రంగా కడుక్కొని గ్రైండర్లోకి వేసుకొని ఇది నలగడానికి సరిపడా వాటర్ అన్నది యాడ్ చేసుకొని ఎక్కడా పలుకన్నది లేకుండా ఫైన్ పేస్ట్గా రుబ్బుకోవాలండి. ఇలా రుబ్బుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. తర్వాత ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నాకు ఎంత పిండి కావాలో అంత పిండి మాత్రమే ఒక బౌల్లోకి తీసుకొని మిగతా ఉన్నటువంటి పిండిని మూత అన్నది పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి. ఇలా రెడీ చేసుకున్నటువంటి పిండి మీద మూత పెట్టుకుని ఒక రాత్రంతా పులియ పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి, బాగా పులుస్తుంది కదా. దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకుని నార్మల్ దోశ పిండి అన్నది ఎలా కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేటట్లాగా దీనికి సరిపడా వాటర్ అన్నది కలుపుకొని ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్నటువంటి పిండిని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత నేను ఇక్కడ 2 గెరిటెల పిండిని వేసుకొని దోశ వేసుకుంటున్నానండి. అయితే నాకైతే మరీ క్రిస్పీగా ఉండకూడదు, అలాగని మెత్తగా ఉండకూడదు అన్నమాట. అందుకని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని ఈ దోశ చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని దోశని బాగా వేపుకోవాలండి. ఇలా దోశ అన్నది బాగా కాలిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకుని దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకుని ఒక్క 30 సెకండ్స్ మాత్రమే ఉంచుకొని దీన్ని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. దీనికి ఎటువంటి చట్నీ అయినా బాగుంటుంది. నేనైతే మాత్రం కొబ్బరి చట్నీతో ఎంజాయ్ చేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.